అందరూ ఎంత ఇబ్బంది, ఒక వారం నుంచి 10 రోజులు ఎంత ఇబ్బంది పడ్డారో హజ్లో, మక్కాలో మీరందరూ చూసిందే. అంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడి ఏ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళ దగ్గర లగేజ్ లేక, ఎయిర్లైన్స్ లో కోఆర్డినేట్ లేక ఈ హజ్ కమిటీ కూడా ఫెయిల్. దానికి కారణం ఎన్ఎండి ఫారూక్ గారు. ఇంకపోతే అది ఒకటి. రెండోది, విదేశీ విద్య ఎక్కడబ్బా? విదేశీ విద్య ఎప్పుడు? ఒక చోరు ఉన్నాడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ అంటారు అతన్ని. అతనే నేను తబ్లీగ్ జమాత్ కి పెద్ద, నేను అన్నిటికీ పెద్ద అని, ఎమ్మెల్యేలు కాదని ఇతన్నే పోయి, ఈ చోరు హైలీ కరప్టెడ్. ఈయన ఏం చేసేది? చంద్రబాబు నాయుడు దగ్గర పోవడం, ఆయన దగ్గర నుంచి మాట్లాడడం, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం, డబ్బులు కొట్టడం. విదేశీ విద్య ఎక్కడ? దుల్హన్ పథకం ఎక్కడ? ఎక్కడ పథకం దుల్హన్ది? అది కాక రంజాన్ తోఫా ఎక్కడ? రంజాన్ తోఫా ఎక్కడ? నేను అడగదలుచుకుంటున్నా. మసీద్లకి, దర్గాలకి గ్రాంటెడ్ ఎక్కడ? 2 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తొంగులో తొక్కి వచ్చింది. 2 సంవత్సరాలు అవుతా ఉంటే ముస్లింలకి ఒక జాబ్ క్యాలెండర్ లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. నేను అడగదలుచుకుంటున్నా, యువగళం నడిచిందా? ఈ యువగళంలో ఈ నారా లోకేష్ గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నెక్స్ట్ ఈయనే తోపు తురుము అని ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఏంటి? ఇస్లామిక్ బ్యాంకు వచ్చిన సంవత్సరంలోనే చేసేస్తాను అని. ఎక్కడ చేశాడు ఈ మనిషి అంటుండా? ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడ? ముస్లిం సోదరులకు మీరు వెన్నుపోటు పుడిచిందే కదా. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడ? ఇస్లామిక్ బ్యాంక్ పెట్టని పరిస్థితి. ఇంకపోతే మా జిల్లా నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు, ఈయన టోటలీ ఫెయిల్. ఉర్దూ అకాడమీ ఫారూక్ షుబ్లీ అనే అతను ముషాయిరా చేసుకుంటున్నాడు. పాటలు, కచేరీలు, ముషాయిరా అంటారు దానికి, జోకులు వేసుకుంటా ఉంటారు. అతను స్టేట్ మొత్తం ఉర్దూలోనే మేము రాయిచ్చేస్తాం. దీని మీద నెల్లూరు ఉర్దూలో, ఇంగ్లీష్ లో, తెలుగులో, విజయవాడ ఉర్దూలో, ఇంగ్లీష్ లో, తెలుగులో, గుంటూరు ఇట్లా రాయిచ్చేస్తాను అని చెప్పుకుని ఎప్పుడో చెప్పినాడు ఈయన, ఈ ఫారూక్ షుబ్లీ అతను. ఈ ఎన్ఎండి ఫారూక్ గారు ఫోటోలు చూపిస్తారు, అని టల్లాడిస్తారు, వెళ్ళిపోతారు. ఇకపోతే అజీజ్ భాయ్ ఏంటంటే, ఎప్పుడైతే వక్ఫ్ బోర్డ్ గా ఇన్ఛార్జ్ తీసుకున్నారో స్టేట్ లెవెల్ ధర్నాలు ఇవన్నీ జరిగే పరిస్థితి. ధర్నాలు, మసీదుల దగ్గర గొడవలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఆయన 15 లక్షలు పెట్టి, వక్ఫ్ బోర్డ్ సంబంధించి 15 లక్షలు పెట్టి తాలిమే హునర్ అని పెట్టారు. కాదన్నట్లే స్వాగతిస్తూ, ఓకే నో ప్రాబ్లం, మంచిదే. అయ్యా మీరే ఏం చెప్పారు? తాలిమే హునర్ పెట్టారు కదా మీరు, 15 లక్షలు. ఈనాడు పేపర్లో ఎంత పెద్ద యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ లో 15 లక్షలు ఖర్చు పెట్టింది. అది ఎవరి డబ్బులో మనకు తెలియదు ఇప్పుడు దాకా. మీరే స్వయంగా ఏం చెప్పినారు? వక్ఫ్ బోర్డులకు జీతాలకు కూడా డబ్బులు లేదు అని చెప్పారా లేదా? చెప్పారు కదా. వక్ఫ్ బోర్డులకి జీతాలే లేదు అని చెప్పినారు. మళ్ళీ తాలీమే హునర్ అనేది మీరు తీసుకుని వచ్చినారు, మంచిదే అని. కానీ దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? దానికి డబ్బులు ఎవరు? వక్ఫ్ బోర్డులో జీతాలకే డబ్బులు లేదు కదా, ఎట్లీస్ట్ తీసుకుని వచ్చి ఇస్తారు. తాలీమే హునర్ అనేది మీరు 10th క్లాస్ లో ఎవరైతే మంచి ర్యాంకింగ్స్ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి అది ఎట్లా ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటారబ్బా. దీనికి సపరేట్ ఏమి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు కదా. Who will get the good marks the 10th, automatically the college will invite to every students. మైనారిటీ పేద పిల్లలకి 100%, ఒకళ్ళు కానీ 80-75% వస్తే 100% ఆ కాలేజెస్ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఫండ్స్ ఉంటాయి,
దానికి ఉంటుంది. దీనికి సపరేట్ మీరు 15 లక్షలు ఇచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిదే. కానీ దానికి డబ్బులు ఎక్కడా? ఒక బోర్డుకి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తెస్తారు? ఒక పిల్లోడికి, ఒక పాపకి 10th క్లాస్ చేసిన వాళ్ళకి మార్క్స్ వస్తే మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు కావాలి. ఆ 2 లక్షలు 150 లెక్కన పెడితే 5 కోట్ల రూపాయలు. 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు దర్గాల మీద వచ్చే హుండీ డబ్బులు తీసుకోలేరు, మీరు మసీదు దగ్గర వచ్చేది తీసుకోలేరు, ఒక బోర్డు ఎక్స్ తీసుకుని దీని మీద చేయలేరు. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ఏమైనా జీవో పాస్ చేసిందా? జీవో పాస్ అఫీషియల్ గా గవర్నమెంట్ ఈ తాలీమే హునర్ దానికి జీవో పాస్ చేసిందా? జీవో పాస్ చేస్తే ఎక్కడుంది? చూపించండి. ఏది లేకుండా మీరు ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉందని ముస్లిం సోదరులు ఏదేదో కింద మీద పడి యాడ్లు ఇచ్చుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళకి మేము చేసేస్తాం, మేము తూపులు తురుములని ఈ ముగ్గురు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మొత్తం గవర్నమెంట్ మైనారిటీ విషయాల్లో ఫెయిల్యూర్, సూపర్ 6 లో కూడా ఫెయిల్యూర్. మీరు ఎంత డబ్బాలు కొట్టుకున్నా అజీజ్ భాయ్ కానీ, ఎల్ఎండి ఫరూక్ మినిస్టర్ గారు కానీ, అదే విధంగా అతను ఒక చోరైన ఉన్నాడు ఫారూక్ షుబ్లీ, అతను కానీ, ఇంకా ఎంత మంది ఉన్నారో సోదరులు, మీరు ఎంత డబ్బాలు కొట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్నతోనే ఉండేది, జగనన్నతోనే ముస్లిం సోదరులు ప్రయాణం ఎప్పుడు ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మా ముస్లిం సోదరులకు ఏదైనా చేయాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో తప్ప మీరు ఏది చేసుకోలేరు. ఫెయిల్యూర్ మినిస్టర్, ఫెయిల్యూర్ వక్ఫ్ బోర్డ్, ఫెయిల్యూర్ సిస్టర్ కన్సల్ట్